ఉండాలంటే ఓ చిన్న చిట్కా, అది కూడా చాణక్యుడు తన నీతి సూత్రాల్లో చెప్పిందే చెబుతా. దానికి ఏమీ రూపాయి ఖర్చు లేదు, మీరు ఆచరిస్తే చాలు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలంటే యువత యువకులు గుర్తుపెట్టుకోవాల్సింది బయట తిండి తినకూడదు. బయటవన్నీ పోషిస్తున్నది మనమే. వీలైనంత వరకు ఇంట్లో ఆహారమే తినండి. ఇంకా మీ వయస్సు వాళ్ళకి చేసి పెట్టడానికి ఇంట్లో తల్లి అనే పదార్థం సిద్ధంగా ఉందమ్మా. చాలామంది మనం అదృష్టవంతులం. తినమని కోరే తల్లులు ఇంకా చాలామందికి ఉన్నారు. నాన్న తిని వెళ్ళరా, బయటికి ఎడుతుంటే తిని వెళ్ళరా అంట. మనం ఏమంటాం, మా ఫ్రెండ్స్ మేవుతంటా, నువ్వు తిని. ఒకవేళ ఏదైనా తప్పనిసరి కావచ్చు, మొహమాటం కావచ్చు, సరదా ఉండొచ్చు. తిన్నా కూడా ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? చాణక్యుడు చెబుతున్నాడు. అజీర్ణే భోజనం వారి జీర్ణే వారి బలప్రదం, అజీర్ణం భోజనే వారి జీర్ణే వారి బలప్రదం, భోజనే చామృతం వారి భోజనాంతే విషోపమం. నీళ్లు బాగా తాగాలి. మీలో చాలా మందికి ఆ అభ్యాసం ఉండకపోవచ్చు. ఈవేళ ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టండి. 2 గంటలకు ఒకసారి 2 గ్లాసుల నీళ్లు తాగగలిగితే జీవితంలో మీరు డాక్టర్ను చూడాల్సిన అవసరం ఉండదు. అంత ఆరోగ్యప్రదమైంది నీరు. శుభ్రంగా కాచి చల్లార్చిన నీళ్లు కానీ, లేకపోతే మినరల్ వాటర్ వస్తున్నాయి కాబట్టి అవి కానీ, కాస్త నమ్మదగినవే ఉన్నాయి కాబట్టి అవి కానీ, 2 గంటలకు ఒకసారి 2 గ్లాసుల నీళ్లు తాగాలి. మొహమాట పడద్దు. కానీ నీళ్లు తాగట్లేదు చాలామంది. అందుకు ఎండిపోయినట్టు ఉంటున్నాయి మీ మొహాలు. మీరే గమనించుకోండి. మొహంలో జీవకళ లేదు. ఎందుకని? నీళ్లు తాగట్లేదు. నీళ్లు తాగడం వల్ల ప్రయోజనం ఏమిటో తెలుసా? ఈ రకరకాల బయట తిండ్లు తిన్నప్పుడు దోషాలు ఏవో ఉంటాయే, అవి ఆ నీటి కొట్టుకుపోతాయి. రకరకాలుగా బయటికి వెళ్ళిపోతాయి. చెమట రూపంలో కొన్ని, యూరిన్ రూపంలో కొన్ని, రకరకాలుగా వెళ్ళిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనం ఇవన్నీ తినేసి నీళ్లు కూడా తాకపోతే లోపల అనారోగ్యమే, కడుపు నొప్పి వచ్చి మిగిలిపోతాయి ఇవన్నీ. అందుకని చాణక్యుడు చెబుతున్నాడు, అజీర్ణే భోజనం. నీరు కూడా ఎప్పుడు ఎక్కువ తాగాలి అంటే అన్నం తినడానికి గంట ముందు ఖచ్చితంగా 2-3 గ్లాసులు నీరు తాగండి. గంట ముందు. మీరు 12:30కి భోజనం చేస్తారంటే 11:30కి శుభ్రంగా 2 గ్లాసులు నీళ్లు తాగండి. అప్పుడు ఆకలి తగ్గుతుంది, కడుపు నిండుతుంది. ఈ అన్నం తినడం కొంచెం తగ్గుతుంది, అవసరమైనది తింటాం. ఈ నీళ్లలో పడినటువంటి అన్నం తేలిగ్గా అరుగుతుంది. ఖచ్చితంగా అన్నం అరగాలంటే నీళ్లు ఉండాలి. అంతేకాదు, జీర్ణే వారి బలప్రదం. తిన్న అన్నం జీర్ణం అయిపోయాక, అంటే అన్నం తిన్నాక 2 గంటలకి, రాత్రి 8ంటికి భోజనం చేస్తే 10ంటికి పడుకునే ముందు మళ్ళీ నీళ్లు తాగాలి. అన్నం తిన్నాక 2 గంటలకు అరిగిపోయిన తర్వాత నీళ్లు తాగితే చాలా బలం కలిగిస్తుంది. అంతేకాదు, ఇంకో అలవాటు చాలా మందికి ఉండదు, చేసుకోవాలి. భోజనేచ అమృతం వారి. అన్నం తింటూ మధ్యలో కనీసం 2-3 గ్లాసుల నీళ్లు తాగాలి. మంచినీళ్ళు గ్లాసు నిండా పెట్టుకుని అక్కడ పెట్టుకోవాలి. పప్పు కలుపుకొని తినగానే ఒక అరగ్లాసు తాగి